రామగుండం ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. రామగుండం, పెద్దపల్లిలో ఎయిర్పోర్టు నిర్మాణం చేయాలని కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. విమానాశ్రయం ఏర్పాటు ద్వారా రామగుండం ప్రాంతంలో విస్తారమైన అభివృద్ధికి అవకాశాలను కల్పించాలని, ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేయడం ద్వారా ప్రాంతీయ ఆర్థిక ప్రగతి, క్రమంగా పరిశ్రమలు, వాణిజ్యపరమైన వ్యవస్థలు, అలాగే జాబ్ అవకాశాల పెరుగుదల వంటి కీలక అంశాలు ముందుకు వస్తాయని గడ్డం వంశీకృష్ణ సుదీర్ఘంగా కేంద్ర మంత్రికి వివరించారు. రామగుండం ప్రాంతంలో విమానాశ్రయం నిర్ణయం కేంద్రం ద్వారా పరిగణనలోనికి తీసుకోబడితే ఈ ప్రాంతం కొత్త రీతిలో అద్భుతమైన అభివృద్ధి వైపుకు దూసుకు వెళ్లిపోతుందని, 20 లక్షల మంది పెద్దపల్లి ప్రాంతవాసులకే కాకుండా ఆదిలాబాద్, మహారాష్ట్ర, ఇతర జిల్లాల వారికి ఉపయోగపడుతుందని వివరించారు. ఎంపీ వినతిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు త్వరలోనే ఫీజిబిలిటీ నివేదిక తెప్పించి సాధ్యాసాధ్యాలు తెలియపరుస్తామని అన్నారు.